దీని మాత్రం బెల్లీ డాన్స్లు బ్రేక్ డాన్స్లు మాత్రం చేయించకండి. హాయ్ అండి, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి మగ్గం వర్క్ క్లాస్ 3 అనమాట. యాక్చువల్గా మనం 2 క్లాసెస్ అయితే అటెండ్ అయ్యారు కదా, మీరు చాలా వరకు చూసారండి. చాలా థ్యాంక్స్ అండి. మొత్తం 1 and 2 క్లాసెస్ కలిపి దగ్గర దగ్గర 1200 మంది వరకు చూసారనమాట. నాకైతే చాలా హ్యాపీ. చాలా కామెంట్స్ వచ్చాయి నాకు. దాదాపు ఒక 50 to 60 కామెంట్స్ అయితే వచ్చాయన్నమాట. మాకు వర్క్ చాలా బాగా నచ్చిందండి, మీరు బాగా నేర్పిస్తున్నారు అని అయితే నాకు కామెంట్ వచ్చిందండి. నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఎందుకంటే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందంటే అంటే కొంచెం నేనైతే ఒక మెట్టు ఎక్కాననే అనుకుంటాను. ఎందుకంటే మెయిన్ ఆడియన్స్కి నచ్చాలి కదా నేను ఏం చెప్తున్నాను అనేది. నాకైతే చాలా హ్యాపీగా అయితే ఉందండి. ఒక్కసారి మన వర్క్ని రివైండ్ చేసుకుందాము. మరి ఎలా చేశాను అనేది రివైండ్ చేసుకోవాలి కదా. ఒక్కసారి ఎవరైతే నా ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవుతున్నారో అండ్ నా క్లాసెస్కి ఎవరైతే అటెండ్ అవుతున్నారో ఈ క్లాస్ని కూడా అస్సలు మిస్ చేయొద్దు. కొంతమంది నేమ్స్ అయితే నాకు గుర్తున్నాయి, వాళ్ళ పేరు అయితే చెప్తాను. అంటే రీసెంట్గా అనమాట వాసు అని ఒకరు అండ్ వీరూస్ 143 సంథింగ్ ఎవరో ఇప్పుడే చేశారండి. మీరు డైలీ పెట్టండి క్లాసెస్ అని చెప్పేసి పెట్టారనమాట. నేను దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. అండ్ ఇంకా దేవి, ఇంకా కొంతమంది ఉన్నారండి, త్రివేణి, అలా కొంతమంది ఉన్నారనమాట. వీళ్ళందరూ కూడా నా క్లాసెస్ అటెండ్ అవుతున్నారనే అనుకుంటున్నాను. కొంతమంది పూస వర్క్ ఒక్కటే నాకు రావట్లేదు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటంటే నేను క్లాసెస్ జరిగే కొద్దీ చెప్పడానికైతే నేను ట్రై చేస్తానండి. అంటే ఇప్పుడు ఒకవేళ సిన్సియర్గా నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇందులో పూస్ వర్క్ అనేది చెప్పాను అనుకోండి, ఆ చైన్ అనేది బ్రేక్ అవుతుందని చెప్పేసి నేనైతే ఇప్పుడు చెప్పట్లేదు. కొంచెం థ్రెడ్ వర్క్ అలా అయ్యాక ఒక 7 to 8 క్లాసెస్లో అయితే పూస వర్క్ అయితే చెప్తానండి. మీరు డైలీ క్లాసెస్ పెట్టచ్చు కదా అని అయితే అడిగారు అనమాట. యాక్చువల్గా డైలీ క్లాసెస్ పెట్టడానికి నేనేమనుకుంటున్నాను అంటే, ఒకవేళ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఇంకా పెట్టలేదు కదా, క్లాస్ పెట్టలేదు కదా, అయితే వర్క్ నేర్చుకోవడానికి అయితే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు అని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు నేను గ్యాప్ ఇచ్చాను కదా, క్లాస్ 3 ఎలా ఉంటుందని వాళ్ళకి కొంచెం అంటే నేర్చుకునే వాళ్ళకి కొంచెం యాంగ్జైటీనెస్ అయితే ఉంటుంది కదండి. వాళ్ళకి అదే వాళ్ళు అలానే ఫీల్ అవుతారేమో అని చెప్పేసి నేను క్లాస్ 3 అయితే వెంటనే పెట్టట్లేదు అనమాట. ఈ లోపల ఇది ప్రాక్టీస్ అవుతూ ఉంటారని చెప్పేసి నేనైతే పెట్టట్లేదు. మీరు క్లాస్ 1 అటెండ్ అయినప్పుడు ఇదిగోండి ఈ లైన్స్, మనం ఈ లైన్స్ అనేవి వేసుకున్నాం కదండి. ఇదిగోండి ఈ లైన్స్ వేసుకున్నాం కదా, ఈ లైన్స్ మనం క్లాస్ 1లో లైన్స్ అండ్ నాట్, ఎండింగ్ నాట్ అనేది మనం నేర్చుకున్నాం కదా. అండ్ క్లాస్ 2 వచ్చేసరికి మనం ఇదిగోండి ఈ బ్లాక్స్లో ఇదిగోండి కార్నర్స్ అనేవి ఎలా షేప్ ఎలా తీసుకోవాలి అనేది నేర్చుకున్నాము. అండ్ ఫ్రేమ్ కదపకుండా రౌండ్ అనేది ఎలా చేయాలనేది కూడా మనం తెలుసుకున్నాం కదండి. అదే విధంగా ఈ రోజు వచ్చేసరికి లాంగ్ అండ్ షార్ట్, అంటే థర్డ్ స్టెప్కే వెళ్తున్నాము. ఇప్పుడు లాంగ్ అండ్ షార్ట్. ఒకవేళ మీకు ఆయన కొంతమందికి ఏంటంటే, ఇప్పుడు నేను ఇద్దరికి క్లాసెస్ చెప్తున్నాను కదండి, వాళ్ళకి ఏంటంటే నీడిల్ తిప్పడం రావట్లేదు. ఒక్కసారి నేను నీడిల్ కోసం అయితే చెప్పేస్తాను, అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. చూస్తేనే మీకు అర్థమవుతుంది. నేను చెప్పేది ఏదైనా సరే మీకోసమే కదా, నేను కూడా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. మీకు తెలుసు మగ్గం వర్క్ అనేది ఈజీ కాదని చెప్పేసి, కానీ నేను చాలా ఈజీగా ఈజీ వేలోనే నేర్చుకున్నాను. మీకు కూడా అదే విధంగా ఈజీ వేలోనే చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకి నీడిల్ ఉంది కదా, ఒక పక్కన టులిప్ అని ఒకటి నేమ్స్ ఉంటాయి అండ్ ఇటు పక్క వచ్చేసరికి నెంబరింగ్ ఉంటుంది. 14 నెంబరా 24 నెంబర్ అట్లా ఉంటుంది కదా. టులిప్ అనే దాని వైపు హుక్ ఉంటుందండి. ఆ హుక్ మన వైపు ఉండాలి ఫస్ట్. అది అంటే నేను మీకు మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను, ఆ హుక్ అనేది మన వైపు ఉండాలి. అండ్ నార్మల్ ప్లేన్ అనేది ఇలా ఉంటుంది అనమాట. హుక్ తగిలించేటప్పుడు చూడండి, మీరు గమనిస్తున్నారా, కొంచెం మధ్యలోకి వచ్చేసరికి ఇక్కడ అవుతుంది, అప్పుడు వస్తుంది. కాబట్టి హుక్ ఇదిగోండి ఫస్ట్ మన వైపుకి హుక్ తగిలించి కిందకి పెట్టి ఇలా చైన్ ఇలా తగిలించి ఇలా తిప్పి పైకి లాగాలి. అంటే పైకి వచ్చే టైంలో పైకి లాగాలన్నమాట. జస్ట్ ఇలా తిరిగితే సరిపోతుందండి నీడిలో. నేను మళ్ళీ సూదిని మాత్రం బ్రేక్ డాన్స్ మాత్రం చేయించకుండా జాగ్రత్తగా కుట్టండి. అండ్ ఇప్పుడు క్లాస్ 3కి లాంగ్ అండ్ షార్ట్ అనేది స్టార్ట్ చేసేద్దాము. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎండింగ్ వరకు చూడండి. మనం చాలా జ్యువెల్గా సరదాగా అయితే నేర్చుకున్నాం, సరేనా? మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, నేను ఇప్పుడు క్లాస్ 3 లాంగ్ అండ్ షార్ట్ అయితే వేసుకుందామని చెప్పాను కదా. మీరు వేసుకునేటప్పుడు ఇలా క్లాత్ మీద ఇలా జిగ్జాగ్ కింద డిజైన్ అయితే వేసుకోండి. అంటే ఎందుకు ఈ డిజైన్ వేసానంటే, కొంచెం మనకి లాంగ్ దారం అనేది లాంగ్ లాగడానికి బాగుంటుందని చెప్పేసి నేను ఈ డిజైన్ అయితే చూస్ చేసుకున్నాను అనమాట.
ఒకసారి చూడండి. ఇదిగోండి, మనం ఎందుకంటే లాంగ్ అండ్ షార్ట్ అనేది ఈ కార్నర్ దగ్గరికి వచ్చేసరికి చిన్న గొలుసు వేయండి. చూస్తున్నారా, ఇలా అనమాట. చిన్న గొలుసు వేసి ఇదిగోండి ఇలా, ఎందుకంటే మనకు అలా క్రాస్ రావాలి కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను. ఇలా చిన్న గొలుసు, ఎందుకంటే మనం లాంగ్ అండ్ షార్ట్లో వేయాల్సింది కూడా చిన్న గొలుసే అండి. అందుకోసమని నేను ఇలా చిన్న గొలుసు అయితే వేసి చూపిస్తున్నాను అనమాట. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి. జాగ్రత్తగా నేర్చుకున్నాం అనుకోండి, మనకు కూడా చాలా సింపుల్గా వస్తుంది వర్క్ అనేది. ఏంటంటే మీకు అర్థం అవ్వాలి అంతే. నేను ఎంత చెప్పినా సరే మీకు అర్థం అవ్వాలి, మీరు ప్రాక్టీస్ చేయాలి. మెయిన్ ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్, అవునా కదా? కాబట్టి మీరు కూడా అలా నెమ్మదిగా నేను చెప్పిన విధంగా మీరు నేర్చుకుంటే కనుక కంపల్సరిగా మీరు సక్సెస్ అనేది అవుతారు. ఓకేనండి. ఇదిగోండి, ఇలా అయితే వేసుకుంటున్నాను అనమాట. అంటే మనకి జస్ట్ తెలియడం కోసం అంతే, అంతకుమించి ఏం లేదు. మీకు దగ్గరగా కనిపించాలని నేను ఫోన్ కూడా కొంచెం జూమ్ అవుట్ చేసి పెట్టాను అనమాట. ఓకేనా? ఇదిగోండి, అండ్ ఇక్కడతో నేను వేసేసుకున్నాను. సరేనా? మీకు గొలుసు కుట్టు వచ్చిందంటే మొత్తం అన్ని వర్క్లు వచ్చేస్తాయండి. నేను చూడండి, నేను మొన్నే కదా నేను ఒక వర్క్ 16 ఇయర్స్ నుంచి ట్రెండింగ్లో ఉందని చెప్పేసి ఒక వర్క్ అయితే పెట్టాను. అది కూడా బాగానే చూసారు. ఇప్పుడు అంటే రీసెంట్గా చూస్తున్నారనమాట. అది కూడా బాగుంది. ఏంటంటే అది ఒకసారి చూడండి, మీకే అనిపిస్తుంది. మీరు కూడా చాలామందికి చేసే ఉంటారని అదే చూసే ఉండొచ్చు, లేదంటే నా వీడియో చూస్తున్న వాళ్ళు చాలామంది చేయించుకుని కూడా ఉండొచ్చు అని అనుకుంటున్నాను ఆ డిజైను. ఎందుకంటే చాలా ట్రెండింగ్ డిజైన్ అండి అది. చాలా బాగుంటుంది ఆ డిజైన్ కూడా, నాకు చాలా ఇష్టము. నా దగ్గర కూడా ఉంది ఆ బ్లౌజు. నేను మొన్న కస్టమర్కి అయితే చేయడం జరిగిందనమాట. ఇదిగోండి, ఇలా అయితే లాగి చిన్న చిన్న చైన్ వేసుకోండి. లాంగ్, దీని పేరు కూడా చూడండి, లాంగ్ అండ్ షార్ట్ చైన్, మళ్ళీ లాంగ్ చైన్, మళ్ళీ షార్ట్ చైన్. ఓకేనా? మీకు అర్థమైంది కదా? ఫస్ట్ అయితే ఒక 2-3 రోస్, ఇట్లా 2-3 రోస్ అనేవి ప్రాక్టీస్ చేయండి. మీకు ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే ఇలా అంటే అది దారాన్ని లాగడం అనేది వస్తుందని చెప్పి నేనైతే చెప్తున్నాను. అందుకని అలా అయితే వేసుకోమన్నాను అనమాట. ఇప్పుడు ఒకసారి మనం ఒక లీఫ్ అనేది కుట్టుకుందామండి. లాంగ్ అండ్ షార్ట్లో లీఫ్ అనేది కుడదాము. అదేవిధంగా ఒక ఫ్లవర్ కూడా కుట్టేసుకుందాం. సరేనా? ఇలాంటి ఫ్లవర్ ఎలా కుట్టుకోవాలి, మీలో అందరికీ చాలామందికి డౌట్ ఉంటుంది కదా, ఇలాంటి ఫ్లవర్ ఎలా కుడతారో ఎలా చేస్తారో అని మీకు డౌట్లు ఉంటాయి కదా. నాకు అలానే ఉండేదండి కొత్తలో. నేను వర్క్ నేర్చుకునేటప్పుడు ఎవరమైనా అంతే అండి. ఇప్పుడు మన పిల్లలకి ఫుడ్ ఫీడింగ్ చేయడం నేర్పలేదనుకోండి, వాళ్ళకి రాదు కదా. అలాగే మనకి ఎవరు నేర్పించలేదు, ఇప్పుడంటే నేను నేర్పిస్తున్నాను. ఎవరైనా నేర్పిస్తే మనకే వస్తుంది, అంతేగా. ఇదిగోండి, ఇప్పుడు ఫ్లవర్ అయితే వేసుకుందాము. ముందు ఎప్పుడైనా సరే డిజైన్ గీసుకోండి. డిజైన్ గీసుకున్నప్పుడు మీరు చేసేటప్పుడు కొంచెం మీరు ఏమైనా సెట్ చేసుకోవాలి అనుకుంటే సెట్ చేసుకోండి. చూసారా, నేను ఎలా లాగానో మీకోసం మళ్ళీ చూపిద్దామని చెప్పేసి మళ్ళీ వెనక తీసాను అనమాట. చూడండి, ఇలా పెట్టి షేప్ రావడానికి, అదిగో వీ షేప్ రావడం కోసం, అంటే కార్నర్ షేప్ రావడం కోసమని నేను అలా అయితే వీడియో తీసాను అనమాట. అదే మీకు వెనక్కి అయితే తీసి చూపిస్తున్నాను. ఇగోండి చూడండి, మనం ఏదైతే మార్క్ చేసామో ఆ మార్క్ మీద వేసుకుని అయితే వచ్చేస్తున్నాను. ఇదిగోండి, ఓకేనా? మీకు అర్థమైంది కదా? ఇప్పుడు నేను ఈ లీఫ్ని 3 వేసేసుకుందాం. ఫస్ట్ ఈ లీఫ్ని ఎలా కుట్టాలో కూడా చూపిస్తాను. ఇంకొక విషయం అండి, ఎంబోజ్ అంటే తెలుసా? లిఫ్టింగ్ అని అంటారు, ఎంబోజ్ అని కూడా అంటారండి. ఆ లిఫ్టింగ్ ఎంబోజ్ కూడా ఎలా చేయాలో కూడా చూసేద్దామే. ఎందుకంటే మీరు మగ్గం వర్క్స్ చూసే ఉంటారు. చూడండి, ఎంబోజ్ అవుతాయి అంటే కొంచెం ఇలా ఎత్తుగా వచ్చినట్టయితే వస్తుందన్నమాట. అది కూడా ఒకసారి మనం చూద్దాము. ఇప్పుడైతే చూడండి, నేను ఇదిగోండి ఈ కార్నర్లో మీకు కనబడుతుంది కదా, నేను చాలా క్లియర్గా చూపిస్తున్నాను అనుకుంటున్నాను. ఈ కార్నర్లో నీడిల్ పెట్టి మీకు ఇది వేసుకున్నామే, ఇది వేసుకున్నాం కదా లాంగ్ అండ్ షార్ట్, అలా మనం తీసుకుని ఇదిగోండి ఇలా క్రాస్గా లాంగ్ అండ్ షార్ట్, మళ్ళీ లాంగ్ అండ్ షార్ట్, లాంగ్ అండ్ షార్ట్, ఇలా ముద్ద కుట్టి వేసుకున్నాం అనుకోండి, మంచి లుక్ వచ్చేస్తుంది అన్నమాట. ఎందుకంటే దగ్గరగా ఆకు అందంగా కనబడుతుంది కదండి. గొలుసు కుట్టు ఏంటంటే మనకి ఫినిషింగ్కి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ లాంగ్ అండ్ షార్ట్ వర్క్ వచ్చేసరికి మనకి ఏంటంటే ప్రతిదీ కూడా మంచి హెవీ లుక్ని అయితే ఇస్తుంది అన్నమాట. అందుకోసమనే ఎక్కువ లాంగ్ అండ్ షార్ట్ని ఉపయోగిస్తారు. అది లాంగ్ అండ్ షార్ట్కు బార్డర్ కూడా అన్నమాట.
అంటే ఇలా లైన్స్ వేసి ఇది మనకి బార్డర్ ఉంటుంది కదండి, నెక్ బార్డర్ ఉంటుందా, ఆ నెక్ బార్డర్ కూడా ఎలా వేసుకోవాలి అనేది అన్నీ కూడా నేను చెప్తాను. లోడింగ్ పెట్టుకుని ఎలా చేసుకోవాలి, లోడింగ్ పెట్టుకోకుండా ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను క్లాస్ 4లో అయితే చెప్తానండి. చూడండి, లాంగ్ అండ్ షార్ట్, లాంగ్ అండ్ షార్ట్ అంటే చూడండి, నేను ఈ లోపల దారానికి లోపల ఒక కుట్టు వేసి దారం పైకి తీసి మళ్ళీ దీని బయట కుట్టు వేసి ఇలా తీసి వెనక్కి లాగుతున్నాను. మనం కోణం షేప్ వచ్చేటప్పుడు ఎలా వెనక్కి లాగుతున్నామో కోణం షేప్ రావడానికి ఇది కూడా అలాగే అన్నమాట. ఓకేనా? ఇలా చూడండి, ఎడ్జ్కి వచ్చేసరికి మనకి కరెక్ట్గా రావాలి. అంతే, లాంగ్ అండ్ షార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. దీనికి ఇప్పుడు గొలుసు కుట్టు వేస్తే ఎలా ఉంటుందనేది చూసేద్దాం. సరేనా? గొలుసు కుట్టు వేసుకుందాము. నేను మీకోసం చాలా అంటే నాకు స్పీడ్గా వెళ్ళిపోతుంది అనమాట, కానీ మరి మీకు అర్థం అవ్వాలి కదా, అందుకే నేను చాలా స్లోగా అయితే తీస్తున్నానండి. చూసారా కోణం ఎలా వచ్చిందో? ఇది అన్నమాట. మీరు ఫస్ట్ అయితే లైన్స్ వేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే మనకి నీడిల్ నిలబడాలి. చూడండి, నా వైపుకి పెట్టాను, ఇగోండి మీకు పేర్లు కూడా కనబడుతున్నాయి కదా, ఇది నా వైపుకి పెట్టాను. ఇదిగో పైకి వచ్చేసరికి ఆటోమేటిక్గా తిరిగిపోవాలన్నమాట. ఇగోండి, అదిగో, ఇదిగో. సరేనా? అలా మనకి పైకి వచ్చేసరికి చాలా ఆటోమేటిక్గా తిరిగిపోవాలన్నమాట. మీరు అలా ప్రాక్టీస్ చేయండి, కనీసం ఒక 100 లైన్లన్నా ప్రాక్టీస్ చేయండి. మీకు సూదితో తీసుకోవడానికి ట్రై చేయండి. అంటే ఈజీగా, నేను ఈజీ మెథడ్లోనే చెప్పాను, మీకు అర్థమయ్యేలాగే చెప్తున్నాను. మీరు మీ వైపుకి పెట్టుకోండి, తర్వాత అటుపక్కకి పైకి లాగండి. చూస్తున్నారా ముందు షేప్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందనేది. సరేనా అండి? అండ్ ఇప్పుడు ఫ్లవర్ అనేది వేసేసుకుందాము. ఫ్లవర్ చూడండి, ఫస్ట్ గొలుసు కుట్టు వేసేసుకుందామండి. మొత్తం ఫస్ట్ అయితే రౌండ్ అయితే వేసేసుకుందాము. ఈ రౌండ్ వేసేసుకున్నాక అప్పుడు ఇవి కూడా ఈ రేఖలకు కూడా గొలుసు కుట్టు వేసేసుకుందామండి. ఈ రేఖలకు కూడా వేసేసుకుంటే అదే నేను చెప్పాను కదా, ఇన్ అండ్ అవుట్, లాంగ్ అండ్ షార్ట్, ఇన్ అండ్ అవుట్, ఈ రెండు గుర్తుపెట్టుకోండి మీరు. ఇన్ అండ్ అవుట్, లాంగ్ అండ్ షార్ట్, అలా అనమాట. ఈ ఫ్లవర్ అనేది మనం చుట్టూరు కూడా వేసేసుకుందామండి. కానీ నేను మీకు ఒక్క ఫ్లవర్ చూపిస్తాను ఫస్ట్, అంటే ఒక్క రేఖ కుట్టడం అయితే చూపిస్తానండి. ఫస్ట్ అయితే మీరు, అంటే నేను ఈరోజు మా స్టూడెంట్కి చెప్పాను, ఇలా స్ట్రైట్గా వేసుకోవడం అయితే రావట్లేదు అనమాట తనకి. అయితే నేను ఏమని చెప్పానంటే తనకి, ఫస్ట్ ఇదిగో ఈ మిడిల్లోకి తీసేసుకో, మీకు అర్థమైందా? ఈ మిడిల్లోకి తీసేసుకో, లాంగ్ అండ్ షార్ట్ వేసేసుకుని ఒక పక్క కంప్లీట్ చేసేసాయి. ఇదిగోండి ఇట్లా అన్నమాట. ఇలా ఒక పక్క అంతా కంప్లీట్ చేసేసుకో, అప్పుడు నీకు అప్పుడు ఈజీగా ఉంటుందని అయితే చెప్పానండి. సేమ్ మీకు అదే చెప్తున్నాను, అంటే మీకు అర్థం అవ్వడం కోసం అనేసి నేను ఇలా అయితే వేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడికి వచ్చేసరికి తక్కువ ఉంటుంది, ఈ పైకి వచ్చేసరికి బ్రాడ్గా ఉంటుంది. ఆ బ్రాడ్నెస్ని ఈ హాఫ్నెస్ని కలపాలంటే మనం జాగ్రత్తగా సెట్ చేసుకుని కుట్టుకోవాలి కదా. ఇదిగోండి, ఇదంటే కొంచెం విట్టిగా వేసుకోవాలన్నమాట, అంటే కొంచెం గ్యాప్ వచ్చినా పర్వాలేదు. కిందకు వచ్చేసరికి మాత్రం ఒకదాని మీద ఒకటి వేయడం అని అట్లా చేసుకుంటే మనకి వర్క్ అనేది కంటిన్యూ అయిపోతుంది అనమాట. చూస్తున్నారా ఎలా వచ్చిందో? మీ అందరికీ అర్థమవుతుందనే అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కంపల్సరీగా అడగండి. ఇదిగోండి, ఈ ఫ్లవర్ అయితే ఇలా వేసుకున్నాను అనమాట. ఇగోండి, దగ్గరకు వచ్చేసరికి అంటే కిందకు వచ్చేసరికి ఒకదాని మీద ఒకటి లాగడం అలా చేసుకుంటే మనకి వర్క్ అనేది ఫినిష్ అయిపోతుంది. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. చిన్ని ఫ్లవర్ మీకు ఎలా కనబడుతుందో నాకు తెలియదు, కానీ నాకైతే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. ఇది చాలా ముద్దగా అయితే వచ్చిందండి, చాలా ముద్దగా వచ్చింది, బాగుంది. నేనైతే జస్ట్ ఫోల్డ్ చేసుకుని మీకు కనబడుతుందని అనుకుంటున్నాను. ఇగోండి, నేనైతే రౌండ్గా అయితే ఫ్లవర్ అయితే వేసేసుకున్నానండి. మీరు కూడా ఇదంతా కూడా ఫిల్అప్ చేసేయండి. ఇంకొకటి ఏంటంటే, మీరు సూదిని మాత్రం బెల్లీ డ్యాన్స్లు, బ్రేక్ డ్యాన్సులు మాత్రం చేయించకండి. ఇలా స్ట్రైట్గా పెడితే ఇదిగోండి చూడండి నాకు ఎలా అందుకుందో.
దారం అనేది కింద ఇలా దారం అందుకోవడం, అండ్ ఇక్కడ ఇలా నేను కాల్లో మొత్తం ఫోల్డ్ చేసుకునే కూర్చుంటానండి. నా స్టూడెంట్ నాకు తెలిసిన వాళ్ళు ఒకరు కామెంట్ చేశారు, ఫ్రేమ్ మాత్రం ఎలా పెట్టుకోవాలో కుదరట్లేదండి నాకు, ఎలా పెట్టుకోవాలండి అని అడుగుతున్నారు అనమాట. ఫ్రేమ్ ఏముందండి, నేనైతే ఒళ్ళో పెట్టుకునే చేస్తున్నాను. నార్మల్గా నేను ఒళ్ళో పెట్టుకుని చేసేసుకుంటున్నాను అనమాట. మరి మీకు ఎలా ఉందనేది నాకు తెలీదు. నేనైతే ఫ్యాట్గానే ఉంటాను. ఫ్యాట్గా ఉన్నా సరే నేను కొంచెం అది ఒళ్ళో పెట్టుకునే చేసుకుంటాను. మరి మీరు ఎలా చేస్తున్నారు అనేది నాకు తెలియదు కదా. కొంచెం ఒకసారి మీరు ఎటుపక్క వీలుంటే అటుపక్కకి ఒకసారి మార్చుకుంటూ చూస్ చేసుకుంటే ఎలా కుట్టాలి ఏంటి అనేది ఒకసారి మీకు మీరే క్రాస్ చెక్ చేసుకుని చూసుకుంటే బాగుంటుంది. నేనైతే మాత్రం నార్మల్గానే కూర్చొని కుట్టుకుంటానండి. నాకు బాగానే అనిపిస్తుంది. అంటే నాకు ఇట్లా అలవాటు అయిపోవడం వల్ల ఏంటో మరి నాకైతే తెలీదు. మీకున్న డౌట్స్ అన్నీ కూడా నేను క్లియర్ చేస్తానండి. క్లాసెస్ మాత్రం చెప్తున్నాను కదండి, మీకు ప్రాక్టీస్ అవ్వడం కోసమని నేను వెంటనే పెట్టట్లేదు. అంటే మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే బోల్డ్ అన్ని క్లాసెస్ ఉంటాయండి. కానీ నాకేంటంటే నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు నా క్లాస్ కోసం చూస్తారు కదా అనే ఉద్దేశంతో నేనైతే క్లాసెస్ అయితే వెంటనే పెట్టట్లేదు అనమాట. మీరు ఎవరైనా సరే ప్రాక్టీస్ అయ్యి ఉంటే గనక నా నెంబర్ ఈ స్క్రీన్ పైన అయితే ఇస్తానండి. ఒకసారి నా నెంబర్ చెక్ చేసి మీకు మీరు ఎవరైనా ప్రాక్టీస్ అయితే గనక మీరు ప్రాక్టీస్ అయ్యింది నాకు కొంచెం వాట్సాప్లో సెండ్ చేయండి. సెండ్ చేస్తే నేను వేరే వాళ్ళకు కూడా చూపించడానికి ఉంటుంది, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి, చెయ్యాలి అని చెప్పేసి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది అనేసి నేను పెట్టమని అయితే చెప్తున్నానండి. దీన్ని కంప్లీట్ చేసేసుకోండి. ఈ ఫ్లవర్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకోండి. ఫస్ట్ ఇదైతే వేసుకోండి, తర్వాత ఇది వేయండి, తర్వాత ఇది వేయండి. నేను రేపు లోడింగ్ అంటే బ్యాక్ నెక్కకుండే లోడింగ్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది ఎలా చేయాలి అని చెప్పేసి. రేపు కానీ ఎల్లుండి కానీ మ్యాక్సిమం వీలైతే నేను రేపు పెట్టడానికి ట్రై చేస్తాను. క్లాస్ 4లో అయితే మనం అది తెలుసుకుందాము. అండ్ ఇంకా త్రివేణి గారో ఆర్ వాసు గారో పూస కుట్టు వేయడం అయితే నేర్పించమని అడిగారండి. ఆల్రెడీ నేను ఇందులో అయితే చేసేసాను. ఇదిగోండి, ఇది ఒక బ్లౌజ్, ఇది ఇప్పుడు చేస్తున్నాను అనమాట రీసెంట్గా. ఈ బ్లౌజ్ మీద అయితే నేను పూస వర్క్ అనేది నేను మీకు చేసి చూపిస్తాను, ఎందుకంటే మీకు అర్జెంట్ కాబట్టి. దీని మీద ఇంకా మనం క్లాస్ జరుగుతున్నప్పుడు నేను మిస్ చేయాలని అనుకోవట్లేదని చెప్పాను కదండి మీకు. అది మాత్రం నేను దానిపైన మీకు జస్ట్ ఇలా క్లాస్ 4లోనే మీకు అది ఎక్స్ప్లెయిన్ చేసేస్తానండి. నేను వేరేగా తర్వాత మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను. ఈ రోజుకి మన క్లాస్ 3 కంప్లీట్ అయిపోయింది. రేపు మళ్ళీ మరొక మంచి టిప్స్తో మీకు మళ్ళీ క్లాస్ని అయితే స్టార్ట్ చేసుకుందాము. మీరు నేను చెప్పినట్టు కనుక చేస్తే అండి కంపల్సరిగా మీకు బ్లౌజ్ స్టిచ్ చేయడం అనేది వచ్చేస్తుందండి. అసలు మిస్ చేసుకోకండి. నేను ఎలా చెప్తున్నానో అలా చేయడానికి మాత్రం ట్రై చేస్తే కంపల్సరిగా మీ బ్లౌజ్ మీరు అనేది స్టిచ్ చేసుకోవచ్చు. మీకు తెలుసు కదా, మగ్గం వర్క్ అనేది చాలా బాగుంటుంది. హ్యాండ్ వర్క్ కన్నా మగ్గం వర్క్ అంటే చేసేటప్పుడు హ్యాండ్ వర్క్ అన్నా మగ్గం వర్క్ మాత్రం చాలా ఈజీ అండి. నేర్చుకోవడానికి కొంచెం కష్టపడండి సరిపోతుంది. నార్మల్ వర్క్ అనుకోండి, మనం నీడిళ్ళకి అస్తమాను సూదులు ఎక్కించుకుని ఇవన్నీ చాలా తలపోటు బేరం అనమాట. అదైతే ఇది అనుకోండి, జస్ట్ మనం దేనికి ఎక్కించుకోగలదు, హుక్తో మనం లాక్కుంటే సరిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను డబల్ చైన్ ఎలా వేసుకోవాలి అంటే నార్మల్ థ్రెడ్తో డబల్ చైన్ ఎలా వేసుకోవాలి అనేది కూడా నేను మంచిగా మీకు అంటే రోజుకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఇంకా డైలీ క్లాసెస్ అయితే అడుగుతున్నారు కదండి, మ్యాక్సిమం ట్రై చేస్తానండి. డైలీ క్లాసెస్ చెప్పడానికి కూడా నేను ట్రై చేస్తాను. అంటే క్లాసెస్ చెప్పడానికి ఇబ్బంది ఏం లేదండి. మీరు మళ్ళీ ఎక్కడైతే ముందు నేర్చుకున్నది ఎక్కడైతే స్టాప్ చేసేస్తారనే ఉద్దేశంతో నేను చెప్పట్లేదు అనమాట. అంటే అంతకుమించి ఏం లేదు. మీరు చెప్పండి పర్వాలేదు మేము నేర్చుకుంటామని అంటే కనుక కంపల్సరిగా నేనైతే చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ నేను నా నెంబర్ కూడా నేను స్క్రీన్ పైన అయితే ఇస్తున్నానండి. దానికి వాట్సాప్ చేయండి. ఎవరైనా కనుక నేర్చుకుంటే కనుక నాకు ఆ ఫ్రేమ్ ఒక్క ఫోటో తీసి పెట్టండి. అంటే నేను వర్క్ క్లాసెస్ స్టార్ట్ చేసి నేను చెప్తున్నప్పుడు ఇంతమంది చూస్తున్నారా, సరే వాళ్ళు కూడా మంచి డెడికేటెడ్గా వాళ్ళు నేర్చుకుంటున్నారు అనే ఉద్దేశం నాకు ఉంటుంది కదా. అందుకనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నాకు మాత్రం ఫోటో పెట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.